విదేశాలకి ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పి పరుగులు పెట్టడం, తీరా చూస్తే అక్కడ ఎవడో తెలియనోడు మనకు ఉద్యోగం ఇచ్చేస్తున్నాడంటే మనం ఫీల్ అయిపోతున్నాం, ప్రిపేర్ అయిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక వాడు సైబర్ క్రైమ్కి మనల్ని వాడుతున్నారు. కాంబోడియా వ్యవహారం బయటపడినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కీలకమైన సూచన చేస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని ఈ రోజుల్లో యువత ఎక్కువగా కోరుకుంటుంది. మంచి జీవితం, లక్షల జీతం సంపాదించాలని ఆశతో ఎంత కష్టమైనా సరే విదేశాలకు వెళ్లేందుకు ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. అయితే యువత బలహీనతను ఆసరాగా చేసుకుని కొన్ని ఏజెన్సీలు, సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయి. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్తున్న వాళ్ళు చివరికి బానిసలుగా లేదంటే స్థానిక నేరముఠాల చేతులు పావులుగా మారి జీవితాలు దుర్భరం చేసుకున్నారు. తాజాగా కాంబోడియాకి అమాయకులు తరలిస్తున్న ముఠా మోసాలని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెలుగులోకి తెచ్చినటువంటి నేపథ్యంలో కాంబోడియాలో చైనా ముఠాలు ఇలాంటి అమాయకులతో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయి. ఆ ముఠాల చిత్రహింసల నుండి 2 తెలుగు యువకులు బయటపడిన నేపథ్యంలో ఇట్లాంటి ముఠాల మీద దర్యాప్తు ముమ్మరం చేశారు. యువత ఇలాంటి ముఠాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు కోరుతున్నారు.